కాంతి ధర్మాలను తొలి పర్యాయం అర్థం చేసుకున్నది భారతీయులేనని భౌతిక శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణించారు. ఒక ఆలయంలో సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్ పాదాలపై పడడం విశేషమైతే, మరొక ఆలయంలో నీడ మాత్రమే పడటం విశేషం. అదీను సూర్యుడికి అనుగుణంగా కాక స్థిరంగా ఒకచోటే ఉండటం మరొక విశేషం. దక్షిణ ముఖద్వారంతో గర్భగుడిలోని శివలింగంపై సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిరంతరం నీడపడుతుంది. ఇటువంటి అద్భుతాలకు నిలయమై కాంతి ధర్మాలకు అనుగుణంగా నిర్మించబడిన దేవాలయం ఛాయా సోమేశ్వరాలయం. ఇంతటి అద్భుతమైన దేవాలయం ఎక్కడో లేదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. సూర్యుడికి అనుగుణంగా మారని నీడ వాస్తుశిల్ప విన్యాసానికి ప్రతీక. ఇంకా ఛాయా సోమేశ్వరాలయం గురించి, అక్కడి రహస్యాల గురించి తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దక్షిణం వైపు ముఖద్వారంతో 8 ఉప ఆలయాలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. నల్గొండ జిల్లా పానగల్లో ఛాయా సోమేశ్వరాలయాన్ని 12వ శతాబ్దంలో కందూరు చోళులు నిర్మించారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే శత్రు నివారణ, శనిదోష నివారణ జరుగుతాయి. అంతేకాక నరదృష్టి కూడా పోతుంది. సూర్యభగవానుడి భార్య, శనీశ్వరుని తల్లి అయిన ఛాయాదేవిని ప్రసన్నం చేసుకోవటానికి నిత్యం శివలింగంపై నీడపడేలా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం, తూర్పు దిక్కున గల ఆలయంలో సూర్యభగవానుడు, ఉత్తరం వైపునున్న ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నారు. అందుకే ఈ ఆలయాన్ని త్రికూట ఆలయంగా కూడా పిలుస్తారు. ఛాయా సోమేశ్వరాలయంలో ఉన్న విశిష్టత ఒకప్పుడు అంతుచిక్కని రహస్యం. సూర్యుడి కిరణాల ఆధారంగా నీడ పడుతుంది. ఆ నీడ సూర్యుడికి అనుగుణంగా మారాలి. కానీ ఈ ఆలయంలో శివలింగంపై పడే నీడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడూ కదలదు. ఆ నీడ స్తంభం నీడలా కనిపిస్తుంది. ఈ ఆలయంలో 8 స్తంభాలున్నాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అనుకుంటే ఆ స్తంభాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా. కానీ అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది? రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ ప్రశ్నలు చాలా వేధించాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ రహస్యాలను ఛేదించారు. మన భారతదేశపు వాస్తుశిల్పులు ఎంత గొప్పవారో చాటి చెప్పారు. ఈ ఆలయంలో తూర్పు, పడమర, ఉత్తరం వైపు 3 గర్భగుడులు ఉంటాయి. పడమర వైపు ఉన్న గర్భగుడిలోని శివలింగం పైనే నీడ పడుతుంది. మిగిలిన 2 గుళ్లల్లో అంతా చీకటిగానే ఉంటుంది. మధ్యలో 4 స్తంభాలుంటాయి. ప్రధాన ద్వారం వద్ద 3 గర్భగుళ్ల ముందు సిమెట్రిక్ సిస్టంలో 8 స్తంభాలుంటాయి. మధ్యలో నిలబడి ఏ గర్భగుడి వైపు చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది. ఛాయా సోమేశ్వరాలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారి మళ్లించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేశారు ఆనాటి వాస్తు శాస్త్రజ్ఞులు. ఈ గుడిని లైట్ రిఫ్లెక్షన్ ఆధారంగా నిర్మించారు. ఇక్కడ 2 విషయాలు. 1, నీడ ఏ స్తంభానిది. 2, ఏ దిశ నుంచి వచ్చే కాంతిది. ఆ నీడ ఒకే స్తంభానిది కాదు, 4 స్తంభాలది. అలాగే కాంతి కూడా 2 వైపుల నుంచి వస్తుంది. నీడపడే గర్భగుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన 2 వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది. ఇది 4 స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుంది. ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోని శివలింగంపై ప్రతిఫలించేలా నిర్మాణం చేశారు. ఇక్కడ మళ్ళీ 2 అనుమానాలు. నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు మిగిలిన 2 గర్భగుళ్లల్లో కూడా నీడ పడాలి కదా. అలాగే సూర్యకాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా. మరి స్థిరంగా ఎందుకుంటుంది? సూర్యుడు తూర్పున ఉదయించి పడమటికి కదులుతాడు. దీన్ని సన్ ట్రాక్ అంటారు. అందుకే పడమర వైపు గుళ్ళో మాత్రమే నీడ పడేలా కట్టారు. నీడ పడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశంలో విగ్రహాలు పెట్టి అడ్డువేశారు. అందుకే తూర్పు గర్భగుడిలో నీడ పడదు. అలాగే ఉత్తరం వైపు గుళ్ళో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు. అటువైపు కూడా కట్టి ఉంటే ఉత్తరం గుళ్ళో కూడా నీడ పడేది. ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన వాస్తుశిల్పులు ఎంతటి గొప్పవారో చెప్పడానికి ఈ ఆలయం ఒక నిదర్శనం. ఇదంతా విని వాస్తుశిల్పులు గొప్పవారే కానీ భగవంతుడు లేడు అని కొందరు అంటారు. అటువంటి మూర్ఖులకి ఈ ఆలయంలోని ఇంకో గొప్ప విశేషం చెప్తాను.
ఈ ఆలయంలోని గర్భగుడిలో కూర్చొని స్వామిని ధ్యానిస్తూ ఉంటే ఓంకారనాదం వినిపిస్తుంది. అది ఇంద్రజాలకుల వల్ల జరిగేది కాదు. మరి ఆ నాదం ఎక్కడి నుంచి వస్తోందంటారు? శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.